కూడా అక్కడ ల్యాండ్ అవకాశం తదుపరి అక్కడి నుంచి రెస్క్యూ ఆపరేషన్స్ ద్వారా వారిని బయటికి తీసుకొస్తారు. ఆ తదుపరి వెంటనే హ్యూస్టన్లోని స్పేస్ షిప్ దగ్గరికి ఆవిడని తీసుకొస్తారు. అక్కడ తీసుకొచ్చి వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం ఆవిడ్ని కొన్ని రోజులు పర్యవేక్షణలో ఉంచుతారు. ఆ తర్వాత ఇక్కడి వాతావరణానికి అలవాటు పడిన తర్వాత అన్ని బయటకు వదిలే అవకాశం ఉంది. చూద్దాం మరి ఇంకా ఈ లైవ్ టెలికాస్ట్ మీరు కనుక చూడాలనుకుంటే ఇటు ఆర్టీవీ కూడా మీకు ఎప్పటికప్పుడు నాసా నుంచి వచ్చేటువంటి లైవ్ అఫీషియల్స్ని మొత్తం కూడా మీకు ఆర్టీవీ కూడా అందించే ప్రయత్నం చేస్తుంది. సునీత విలియమ్స్ తిరుగు ప్రయాణానికి సంబంధించి ఆర్టీవీ కూడా మీకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తూనే ఉంటుంది. Enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School. తొమ్మిది నెలల నిరీక్షణ ఇటకెలకు తెరపడబోతోంది. సునీత విలియమ్స్ తిరిగి భూభాగంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటికే తన తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి క్రూటన్ రాకెట్ విడిపోయింది. బుధవారం తెల్లవారుజామున 2:41 భూ వాతావరణంలోకి అడుగు పెట్టబోతోంది. అయితే క్రూ డ్రాగన్ వ్యోమ నౌక ఇక్కడికి ప్రవేశించబోతోంది. బుధవారం ఉదయం 3:27 ఫ్లోరిడాలో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక సముద్రంలో ల్యాండ్ ఉండడంతో రెస్క్యూ కోసం కూడా ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఉదయం 8:15 తర్వాత హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు సునీత విలియమ్స్ బృందం చేరుకుంటుంది. జాన్సన్ స్పేస్ సెంటర్లో సునీత విలియమ్స్కి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడపడంతో శారీరక పరిస్థితి పైన డాక్టర్లు ట్రీట్మెంట్ అందించబోతున్నారు. భూ వాతావరణానికి అలవాటు పడేలా సునీతకి వైద్యం చేయబోతున్నారు. అయితే ఇక్కడ 9 నెలల నిరీక్షణకి ఎటకెలకి తెరపడింది. 2024 జూన్లో వారి ప్రయాణం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నిర్విరామంగా అక్కడ వారు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అయితే అక్కడి వాతావరణానికి అలవాటు పడిపోయినటువంటి శరీరం ఒకసారిగా భూ వాతావరణంలోకి రావగానే ఎలా ఉంటుందనే దానిపైన కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. సో ప్రజెంట్ క్రూ9 సంబంధించి ఆ డాకింగ్ ఐఎస్ఐ సంబంధించి ఇంటర్నేషనల్ స్పేస్ షిప్తో డాకింగ్ జరిగింది. అంటే రెండు కలిసిపోయాయి. ప్రజెంట్ ఇటు క్రూ10 నౌకలో నుంచి అందులోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్కడ హ్యాండ్ ఓవర్ జరిగింది. వెంటనే సునీత విలియమ్స్ని ఈరోజు డాకింగ్ విడిపోయింది. అంటే డాకింగ్ జరిగినటువంటి సిచ్యువేషన్ నుంచి అవి విడిపోయాయి. క్రూ10 తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసింది. ఈ తిరుగు ప్రయాణంలో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇద్దరు కూడా వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత ఆనందం, సంతోషం వ్యక్తమవుతోంది. సునీత విలియమ్స్ రాకపోయినా ప్రపంచ దేశాలు మొత్తం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అయితే గతంలో ఇదే స్థాయిలో అటు అంతరిక్షంలో గడిపినటువంటి కొంతమంది వ్యక్తులకు సంబంధించి ఆరోగ్యాన్ని పరిశీలించి వారి యొక్క ఆరోగ్యానికి సంబంధించి కొన్ని విషయాలు పరిగణనకు తీసుకొని సునీత విలియమ్స్ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తున్నారు. గతంలో రష్యాకు చెందినటువంటి వాలేరీ పాలికోయప్ అనేటువంటి ఒక వ్యక్తి సుమారుగా అంతరిక్షంలో 1990లో 437 రోజులు గడిపాడు. ఈ నేపథ్యంలో ఆయనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తాయి, తిరిగి భూ వాతావరణంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎటువంటి ఇక్కట్లు ఎదుర్కొన్నాడు, ఆయన విషయంలో ఏం జరిగిందనే విషయాన్ని ముందుగానే వైద్యులు అన్వేషిస్తున్నారు. ఒకసారి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇద్దరు కూడా తిరిగి భూ వాతావరణంలోకి వచ్చి రాగానే ఎలా ఉండబోతుంది, వారు అంతరిక్షంలో గ్రావిటేషనల్ ఫోర్స్ అటువంటి ఫోర్స్ తక్కువ, గ్రావిటేషనల్ ఫోర్స్ అక్కడ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడ వారు ఎటువంటి అలవాటు పడిపోయి ఉంటారు, వారి శరీర భాగాలు ఎలా అలవాటు పడిపోయి ఉన్నాయి, అక్కడికి వారి యొక్క పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి అక్కడ ఎలా అలవాటు పడిపోయింది, వారు వచ్చి రాగానే 9 నెలల తర్వాత తిరిగి భూ వాతావరణంలోకి వస్తున్నారు. కాబట్టి వారి ఆరోగ్యం ఇక్కడ వచ్చి రాగానే ఎలా అంత ఈజీగా సింక్రనైజ్ అవుతుందా, అంత ఈజీగా సింక్ అవుతుందా అనే విషయంలో కూడా కొంత ఆలోచన చేస్తున్నారు. అయితే ముందుగా ఈ క్రూ10 షిప్ రిటర్న్ ప్రయాణం అయిపోయింది. దాదాపుగా ఈరోజు యాజ్ పర్ అమెరికన్ టైమ్స్ ప్రకారంగా అయితే రాత్రి 7:30 సమయానికి సాయంత్రానికల్లా భూ వాతావరణంలోకి అడుగు పెట్టబోతున్నారు, భూకక్షలోకి అడుగు పెట్టబోతున్నారు. యాజ్ పర్ ఇండియన్ టైమింగ్ అయితే బుధవారం 3:21 ఉదయాన్నే బుధవారం రోజున ఇక అడుగుపెట్టే అవకాశం ఉంది. సో దీని ప్రకారంగా, ఈ కాలమానం ప్రకారంగా అమెరికాలో అయితే ఈరోజు సాయంత్రానికి, రేపు మనకి అటు ఇండియా టైమింగ్ ప్రకారంగా అయితే బుధవారం
3 గంటల 20 నిమిషాల సమయానికి అడుగుపెట్టే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో సముద్రంలో ఈ యొక్క నౌక ల్యాండ్ అవుతున్న నేపథ్యంలో రెస్క్యూ కూడా సిద్ధమైంది. అయితే ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి బుధవారం 8 గంటల 15 నిమిషాల సమయంలో తనని హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కి తరలిస్తారు. అక్కడ వైద్యుల పర్యవేక్షలు తను దాదాపుగా ఇక్కడ అలవాటయ్యేంత వరకు, అంటే భూకక్షలో ఉన్నటువంటి వాతావరణానికి అలవాటయ్యేంత వరకు కూడా వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు. ఆ తర్వాత తను బయటికి వస్తారు. సో ఏదేమైనా కూడా చాలా ఆందోళన వ్యక్తమవుతోంది, చాలా పెద్ద ఎత్తున ఆసక్తి కూడా వ్యక్తమవుతోంది. గురుత్వాకర్షణ శక్తి ప్రభావం లేకపోవడంలో అంతరిక్షంలో మనుషులు కీళ్ళు, కండరాలు, ఎముకలు సాంద్రత చాలా వేగంగా క్షీణించడం మొదలవుతుందని చెప్తున్నారు. అయితే అక్కడి నుంచి ఇక్కడ రాగానే చాలా పెద్ద ఎత్తున కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత తగు జాగ్రత్తలు తీసుకునేందుకైతే వైద్యులు సిద్ధమవుతున్నారు. సో మరి కాసేపట్లోనే, కొన్ని గంటల వ్యవధిలోనే, ఇప్పుడు ఆల్రెడీ సమయం 8 కావస్తోంది, ఎగ్జాక్ట్గా ఈ వార్త చెప్పే సమయానికి 8 కావస్తోంది. మరొక 12 గంటల్లోనే ఆవిడ అమెరికాలో ల్యాండ్ కాబోతున్నారు. సముద్రం పైన ఆ క్యూటన్ ల్యాండ్ కాబోతున్న తర్వాత అక్కడి నుంచి సహాయక చర్యల నిమిత్తం చేపట్టి అక్కడి నుంచి తరలించే అవకాశం ఉంది. సో సునీత భూమి మీదికి రానున్న నేపథ్యంలో ఒకసారిగా అందరిలో కూడా సంతోషం వ్యక్తమవుతోంది. సో యాజ్ పర్ ఇండియన్ టైమింగ్ అయితే బుధవారం తెల్లవారుజామున భూమికి తిరిగి వస్తారని నాసా చెప్తోంది. విలియమ్స్, ఆ తర్వాత విల్మోర్, నిక్ హెగ్, రిస్కోస్మస్ వ్యోమగామి అలెగ్జాండర్ గురునోవ్లతో కలిసి స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ తిరిగి వస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్ క్రూ భూమికి తిరిగి రావడాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తున్నట్టు మీరందరూ కూడా దీన్ని ప్రత్యక్ష ప్రసారంగా కూడా చూడవచ్చు. సో ఇప్పటికే బహుశా ఆ లైవ్ టెలికాస్ట్ అనేది ప్రారంభమై ఉంటుంది. నాసా అఫీషియల్ లైవ్ ఇస్తోంది. సునీత విలియమ్స్ తిరుగు ప్రయాణం పైన ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మనం నాసా అఫీషియల్ ద్వారా తెలుసుకోవచ్చు. సో 10 గంటల 15 నిమిషాలకి ఐఎస్ఎస్ నుంచి విడిపోతుంది. బుధవారం తెల్లవారుజామున 2 గంటల 40 నిమిషాలకి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తోంది. అయితే తెల్లవారుజామున 3 గంటల 20 నిమిషాలకి సముద్ర జలాల్లో క్రూ డ్రాగన్ ల్యాండ్ అవుతోంది. గతేడాది జూన్ 5న ప్రయోగించినటువంటి బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్స్లో సునీత తర్వాత విలియమ్స్తో పాటుగా విల్మోర్ ఐఎస్ఎస్కు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారంగా వారం రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా 9 నెలలు అక్కడే చిక్కుకుపోయారు. సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే వారు నిలిచిపోయారు. తిరిగి ఎట్టకేలకి మరొక నాసా స్పేస్ ఎక్స్ సంబంధించి ప్రయోగం సక్సెస్ అయింది. క్రూటెన్ని ప్రయోగించి ఆ డ్రాగన్ని అక్కడ డాకింగ్ చేశారు. డాకింగ్ సక్సెస్ అయింది. ఆ తర్వాత వెంటనే సునీత విలియమ్స్ని కొన్ని గంటల వ్యవధిలో తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే డాకింగ్ విడిపోయింది. ఇప్పుడు మరి కాసేపట్లోనే వారు ప్రయాణం ప్రారంభించబోతున్నారు. తిరుగు ప్రయాణంలో భాగంగా సముద్ర జలాల్లో వారంతా కూడా అక్కడ ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. తదుపరి అక్కడి నుంచి రెస్క్యూ ఆపరేషన్స్ ద్వారా వారిని బయటికి తీసుకొస్తారు. ఆ తదుపరి వెంటనే హ్యూస్టన్లోని స్పేస్ షిప్ దగ్గరికి ఆవిడని తీసుకొస్తారు. అక్కడ తీసుకొచ్చి వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం ఆవిడ్ని కొన్ని రోజులు పర్యవేక్షణలో ఉంచుతారు. ఆ తర్వాత ఇక్కడి వాతావరణానికి అలవాటు పడిన తర్వాత అన్ని బయటకు వదిలే అవకాశం ఉంది. చూద్దాం మరి ఇంకా ఈ లైవ్ టెలికాస్ట్ మీరు కనుక చూడాలనుకుంటే ఇటు ఆర్టీవీ కూడా మీకు ఎప్పటికప్పుడు నాసా నుంచి వచ్చేటువంటి లైవ్ అఫీషియల్స్ని మొత్తం కూడా మీకు ఆర్టీవీ కూడా అందించే ప్రయత్నం చేస్తుంది. సునీత విలియమ్స్ తిరుగు ప్రయాణానికి సంబంధించి ఆర్టీవీ కూడా మీకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తూనే ఉంటుంది.